హాయ్ అండి, వెల్కమ్ టు ద హౌస్ ఆఫ్ వైడి. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇదైతే మన ఫెస్టివ్ కలెక్షన్ లో ఫస్ట్ పీస్ అండి. మంచి బ్రైట్ కలర్, మంచి బ్రిక్ ఆరెంజ్ కలర్ అనమాట. మన నెక్ చూసుకుంటే రౌండ్ నెక్ ఉంది. రౌండ్ నెక్ చుట్టూ కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఉంది. యోక్ పార్ట్ చూసుకుంటే ఇట్లా డీప్ వీ నెక్ అయితే ఉంది. అండ్ వీ హ్యావ్ రియల్ మిర్రర్స్ అనమాట. రియల్ మిర్రర్స్ చుట్టూ కూడా మనకి పర్ల్ ఎంబ్రాయిడరీ అయితే ఉంది. నెక్ పార్ట్ చాలా బాగుంది అనమాట. మంచి డీటైలింగ్ ఉంది. అండ్ దే హ్యావ్ యూస్ డిఫరెంట్ కలర్స్ అనమాట. థ్రెడ్స్ అయితే చాలా థ్రెడ్ వర్క్ బాగుంది అనమాట. కంప్యూటర్ వర్క్ లాగా ఉంది. అండ్ ఈ వి షేప్ మొత్తం కూడా మనకి కాసు హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ 2 టాజిల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డ్రెస్ అనమాట. హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇట్లా 3/4 హ్యాండ్స్ అయితే ఉన్నది. కాంతా వర్క్ తోని మొత్తం హ్యాండ్ అయితే స్టిచ్ చేశారు. ఇది అనమాట ఏ లైన్ డ్రెస్. కట్ ఏమి ఉండదు అనమాట సైడ్లో. అండ్ ఇది చాలా థిక్ మెటీరియల్, సో లైనింగ్తో కూడా పని లేదనమాట. చాలా థిక్గా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఏ లైన్ ప్యాటర్న్ తోనే కంటిన్యూ అవుతుంది. ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ కాటన్ ప్యాంట్, స్ట్రైట్ ప్యాంట్ అయితే మనకు ఉంటుంది. దుపట్టా చూసుకుంటే మనకి ఇట్లాగా కాటన్ దుపట్టా విత్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లాగా అనమాట. అక్కడక్కడ బూటీస్ అయితే యాడ్ చేశారు. ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ ద డ్రెస్. సేమ్ అదే డ్రెస్ నేనైతే యాడ్ చేసి వేసుకున్నాను. ఇట్లా నెక్ చూసుకుంటే మనకి ఏదో కోట్ మోడల్ లాగా ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ కోట్ అండి. ఇది ఆల్రెడీ స్టిచ్ అటాచ్ అయ్యే ఉంటుంది, సెపరేట్గా వచ్చేది ఏం కాదు. అండ్ ప్రైస్ వచ్చేసి 1099 అంటే చాలా చాలా ఎఫోర్డబుల్ రేంజ్ అయితే ఇది. 1099కి ఏ లైన్ డ్రెస్ వస్తుందంటే, అది కాక కాటన్ విత్ సచ్ బ్రైట్ కలర్. పూజలకి అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన కలెక్షన్లో నెక్స్ట్ పీస్ అండి. అసలు ఎంత మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది కదా. రౌండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది. అండ్ వీ హ్యావ్ యోక్ పార్ట్ అంతా కూడా మంచి గ్రీన్ అండ్ దెన్ డార్క్ పింక్, లైట్ పింక్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. అండ్ వీ హ్యావ్ బోర్డర్లో ఒక ఇట్లా వర్క్ అయితే ఉందన్నమాట. స్టమక్ నుంచి అయితే గ్యాదరింగ్స్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్ ఉంది. ఇది మెటీరియల్ వచ్చేసి మల్చిందేరి అండి. చాలా బాగుంది, అసలు చాలా కంఫర్ట్గా ఉంది. చూడటానికి కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఏవైతే థ్రెడ్స్ కలర్స్ యూజ్ చేశారు వాటి వల్ల చాలా హైలైట్ అవుతుంది. ఇది మనకైతే ఇన్నర్ లైనింగ్ అయితే అటాచ్ చేసేసారు. అండ్ సేమ్ స్ట్రైట్ ప్యాంట్ అయితే ఉంటుంది. దుపట్టా చూసుకుంటే చాలా హైలైట్గా ఉంది. మనకు ఒక సైడ్ మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. విత్ సేమ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. మనకి దుపట్టా అంతా కూడా బూటీస్ అయితే యాడ్ చేశారు. చాలా బాగుంది. ఇంకొక సైడ్ వచ్చేసి సేమ్ అదే కలర్ కాంట్రాస్ట్ పింక్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసి ఇట్లా కట్ వర్క్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగా ఏ లైనే ఉంటుందండి. మొత్తం ఇట్లా ఏ లైన్ పీసే ఉంది. ఇట్లా ప్లెయినే ఉంది. ఇది ప్రైస్ వచ్చేసి 1099 అండి. ఇది మల్చందేరిలో ఉంది. సైజెస్ వచ్చేసి M2XXL, ఆల్ ది 4 సైజెస్ ఆర్ అవైలబుల్. ఇది చాలా బాగుంది. నేను అదే డ్రెస్ వేసుకున్నాను. చూడండి, చాలా బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది. వీ హ్యావ్ 3/4 హ్యాండ్స్ అనమాట. నేను వేసుకున్న సైజ్ వచ్చేసి XL. సో ఇది అనమాట ఓవరాల్ లుక్ ఆఫ్ ద డ్రెస్. ప్రైస్ వచ్చేసి 1099 అండి. ఇది వచ్చేసి మన కలెక్షన్లో నెక్స్ట్ పీస్ అండి. అసలు మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది. లెమన్ ఎల్లో కలర్కి పీచ్ పింక్ కలర్ అయితే వచ్చిందనమాట. నెక్ చూసుకుంటే రౌండ్ నెక్ వచ్చింది. అండ్ దెన్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా పింక్ కలర్ తోటి పర్ల్ డిజైన్ అయితే చేశారు. చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ మోటివ్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా హైలైట్ అవుతుంది. అండ్ మనకి సైడ్స్ని అయితే 2 వర్టికల్ స్ట్రైట్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. లైనింగ్ అయితే లేదు హ్యాండ్స్కి. కంఫర్టబుల్గా ఉందండి. అసలు వేసుకుంటే కూడా చాలా మెత్తగా ఉంది. అంటే చూడటానికి కొంచెం షైనీగా టిష్యూలా అనిపిస్తుంది, కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి ఇక్కడ దామన్ పార్ట్లో చూసుకుంటే 3 బంచెస్ అయితే అటాచ్ చేశారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ పర్ల్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది. మనకి కింద చూసుకుంటే కట్ వర్క్ అయితే అటాచ్ చేశారు. నెట్ పైన ఇట్లా కట్ వర్క్ అయితే చేశారు. మనకి లైనింగ్ అయితే అటాచ్ అయ్యి ఉందండి. చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అయితే. దుపట్టా చూసుకుంటే మనకి ఇట్లా డ్యూయల్ టోన్లో దుపట్టా ఉంది. పీచ్ పింక్ కలర్కి ఎల్లో కలర్ అయితే అటాచ్ చేశారనమాట. మనకి ఇట్లా అయితే ఉన్నాయి. చాలా బాగుంది చున్నీ. ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ కూడా మనకి డిజైన్ అయితే ఉందన్నమాట. ప్యాంట్ కింద కూడా ఇట్లా కింద అయితే మనకి నెట్ పైన ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ప్యాంట్ సైజ్ కూడా కరెక్ట్గా ఉంది. సేమ్ అదే డ్రెస్ నేను వేసుకున్నాను. మంచి కలర్ కాంబినేషన్, అంటే చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఏదైనా గుచ్చుకుంటుందేమో అన్న భయం అయితే లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది, మెత్తగా ఉంది. ప్రైస్ వచ్చేసి 799 అండి. ఆల్ ద సైజెస్ ఆర్ అవైలబుల్.
ఇది వచ్చేసి మన కలెక్షన్లో నెక్స్ట్ పీస్ అండి. మంచి పేస్టల్ కలర్. పేస్టల్ కలర్ అంటే లైట్ పిస్తా గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. యోగ్ పార్ట్ చూసుకుంటే మనకి పీచ్ కలర్, పీచ్ పింక్ కలర్ అండ్ దెన్ వైలెట్ కలర్ తోటి సిల్వర్ జరీ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది. అండ్ మనకైతే ఇక్కడ చూసుకోండి మొత్తం థ్రెడ్ వర్క్ అయితే ఉందన్నమాట. డిఫరెంట్ మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. చాలా బాగుంది. కోట్ మోడల్ అనమాట. కానీ ఇదేమి సెపరేట్గా వచ్చేదనమాట. మొత్తం అటాచ్ చేసే ఉంది. కింద అయితే మనకి ఇట్లా టై చేసుకోవడానికి థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ చేసుకున్న చూడండి, ఇట్లా టై చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట లుక్ అయితే. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ లాగే ఉంటుంది. మనకి ఇక్కడ కూడా అవే సేమ్ పేస్టల్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఇది వచ్చేసి మొత్తం ఫుల్ లెంత్ అనమాట. ఫుల్ గేరా ఉంటుంది. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇది మెటీరియల్ థిక్గా ఉంటుందండి, లైనింగ్తో కూడా అవసరం లేదు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ప్యాంట్ వచ్చేసి సేమ్ అదే కలర్ స్ట్రైట్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది మనకి. ప్యాంట్ ఫిట్టింగ్ కూడా బాగుంది. దుపట్టా చూసుకుంటే దుపట్టాలో మనకి అక్కడక్కడ బూటీస్ ఇచ్చి చాలా హైలైట్ చేశారు. సేమ్ ఏదైతే పింక్ ఉందో ఇక్కడ అదే పింక్ కలర్ బూటీస్ అయితే అటాచ్ చేశారు. చాలా బాగుంది. దుపట్టా కూడా చాలా పెద్ద దుపట్టానే వచ్చింది. ఇది ప్రైస్ వచ్చేసి 1299 అండి. మెటీరియల్ వచ్చేసి మల్చిందేరి. చాలా కంఫర్ట్గా ఉంది. కోట్ ఇలా రావడం వల్ల డిఫరెంట్గా బాగుంది అనమాట. ఈ కలర్ అయితే చాలా బాగుంది. సేమ్ అదే డ్రెస్ నేను వేసుకున్నాను చూడండి. మంచి కంఫర్టబుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి 1299. ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్. డిఎం ఫర్ మోర్ డీటెయిల్స్. ఇది వచ్చేసి మన కలెక్షన్లో నెక్స్ట్ పీస్ అండి. మంచి మస్టర్డ్ కలర్. నెక్ చూసుకుంటే ఇట్లా రౌండ్ నెక్ అండ్ దెన్ నెక్ చుట్టూ కూడా మనకి కాపర్ కలర్ థ్రెడ్ తోటి అయితే వర్క్ చేశారు. చాలా బాగుంది. మిడిల్లో మనకి ఇట్లా పోట్లీ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా పాట్ నెక్ లాగా వచ్చింది. మొత్తం అది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే యూజ్ చేశారు. అక్కడక్కడ మనకి చిన్న బూటీస్ అయితే యాడ్ అయ్యాయి. చాలా బాగుంది ఇది లుక్. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్కి అయితే మంచిగా సేమ్ అదే కలర్ థ్రెడ్ తోటి అయితే వర్క్ చేశారనమాట. చాలా హైలైట్ అవుతుంది. మనం రిమైనింగ్ పార్ట్ చూసుకుంటే ఇది అనార్కలి మోడల్ అనమాట. మొత్తం ఇట్లా డిఫరెంట్ కలీస్ అయితే ఉన్నాయి. మెటీరియల్ వచ్చేసి మల్చిందేరి అండి. చాలా బాగుంది కలర్ అయితే. మనకైతే లైనింగ్ అటాచ్ చేసేసారు లోపల. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ లుక్. ప్యాంట్ వచ్చేసి మనకి ఇట్లాగా స్ట్రైట్ ప్యాంట్ అయితే ఉంటుంది. అండ్ కింద అయితే మనకి ఇట్లా సేమ్ అదే కలర్ థ్రెడ్ తోటి అయితే ఒక ప్యాచ్ అయితే వేశారు. చాలా బాగుంది ప్యాంట్ కూడా. ఇది వచ్చేసి దుపట్టా అండి. దుపట్టా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాంట్రాస్ట్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. చాలా బాగుంది. నేను సేమ్ అదే డ్రెస్ వేసుకున్నాను చూడండి ఒకసారి. ప్రైస్ వచ్చేసి 1299 అండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్కి అయితే ఇది పర్ఫెక్ట్ డ్రెస్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ దుపట్టా వల్ల అయితే ఇంకా హైలైట్ అవుతుంది. ఇదైతే 1299. ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్. బుక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.